పరీక్ష అన్నది ప్రతి వారి చేతిలో సంభవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్ష పెడుతుంటాడు. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం నిలువగలమో లేదో అని చెప్పి దేవుడు పరీక్షలు పెడుతుంటాడండి. ఇక్కడ మోషే గారు అబ్రాహాము గారి యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడుతూ, అబ్రాహామును దేవుడు బహు విస్తారంగా ఆస్వాదించాడండి. అన్నిటిలో దేవుడు ఆస్వాదించాడు. ఆస్వాదించిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాను. పరీక్ష అనేది ప్రతి ఒక్క జీవితంలో సంభవించిన ఖాయం. కొందరి జీవితాల్లో ముందు వస్తుంది, కొందరి జీవితాల్లో వెనక వస్తుంది, కొందరి జీవితాల్లో మధ్యలో వస్తుందండి. కానీ పరీక్షలు ఖచ్చితంగా ప్రతి వారికి వస్తుంటాయి. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనం దేవునిలో ఎంత నిలకడతను కలిగి ఉన్నామో, ఎంతగా మనం దేవునిలో బలం కలిగి ఉన్నామా, బలహీనం కలిగి ఉన్నామా అన్నది ఆ పరీక్షల ద్వారాగా తెలుస్తుందండి. ఇక్కడ అబ్రాహాం గారికి దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకు నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకెళ్ళి నేను నీకు చూపించే పర్వతం మీద బలిమ్మన్నాడండి. ఈ ఇస్సాకు ఎవరు అంటే వాగ్దాన పుత్రుడు. దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును ద్వారాగా ఆ ఇస్సాకు యొక్క సంత ద్వారాగా దేవుడు అబ్రాహాము యొక్క కుటుంబాన్ని విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తాడు. ఇస్సాకు ప్రామిస్ పుత్రుడు అని, ప్రమాణముతో పుట్టిన పుత్రుడు. ఆ పుట్టిన విషయంలో దేవుడు చెప్పిన మాట అబ్రాహాము గారి యొక్క జీవితంలో అది ఎంత కష్టమైన పరీక్ష అంటే, నీకు ఒక్కడైనా నీ కొడుకుని తీసుకెళ్ళిపోయి నువ్వు బలిచ్చేయమంటే అబ్రహాము బలి ఇవ్వడానికి ఆలోచించాలండి. అయ్యో, నాకు ఒక్కడిగా ఉన్న కొడుకు, నేను ప్రేమించు నా బిడ్డ, నాకు 100 సంవత్సరాలకి దేవుడు అనుగ్రహించిన బిడ్డ, ఈ బిడ్డను ఇప్పుడు బలిమ్మంటే నేను ఎలాగివ్వాలి అని ఆలోచించవలసిన అబ్రహాము. కానీ అబ్రహాము మాత్రం ఆలోచించకుండా ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. ఇక్కడ ఈ అబ్రహాం గారి యొక్క జీవితంలో 4 విషయాలు దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహాం గారికి 4 విషయాలు దేవుడు పరీక్ష పెట్టాడు. ఈ దినాన మన జీవితంలో కూడా దేవుడు ఒక కార్యం చేయాలంటే, ఒక పని మన జీవితంలో నెరవేరాలంటే మన జీవితంలో కూడా పరీక్ష అన్నది ఈ 4 విషయాల్లో వస్తుందండి. ఈ 4 విషయాల్లో మనము సరైన రీతిగా నిలకడతను కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం బ్లెస్ చేస్తారు. మనం ఏ విషయంలో సరే పడిపోకుండా, జారిపోకుండా దేవుని కోసం మనం నిలబడినట్లయితే దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడండి. అబ్రాహాం గారికి పెట్టిన మొట్టమొదటి పరీక్ష ఏంటంటే విధేయత మీద పరీక్ష అండి. విధేయత, ఒబీడియన్స్. నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని తీసుకెళ్ళి బలిమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అబ్రాహాము ఆజ్ఞకు శిరస్సు వహిస్తాడా లేక ఆజ్ఞను ధిక్కరిస్తాడా అన్న దానిమే పరీక్ష పెట్టాడు. వాక్యం రాయబడి ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను మీరడమే పాపము, దేవుడు చెప్పిన పని చేయకపోవడమే పాపము. దేవుడు ఏ కార్యాలైతే మనల్ని వెళ్ళమని చెప్తున్నాడో ఆ కార్యాలు వెళ్లకుండా మనం ఇతరితర కార్యాలు చేయడమే పాపం. ఇక్కడ అబ్రాహాం గారితో దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక్కడైనా నీ కొడుకు నేను చూపించు పర్వతం మీద నువ్వు బలిమ్మంటే అబ్రాహాం ఆ విధేయత మీద పరీక్ష పెడుతున్న విషయము గ్రహించాడండి. విధేయత అన్నది మన జీవితాల్లో వచ్చే అది శ్రమల ద్వారాగా పేతురు రాస్తాడండి. యేసు ప్రభువు శ్రమల ద్వారాగా విధేయత నేర్చుకున్నాడట. కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తుంటే అది విధేయతలో మనం నడిపిస్తాడండి. మన జీవితం ఎప్పుడైతే శ్రమలు అధికమవుతుంటాయో, కష్టాలు అధికమవుతుంటాయో, బాధలు అధికమవుతుంటాయో అది మనకు విధేయతలోనికి నడిపిస్తుంది. విధేయత దేవుని యొక్క వాక్యం ద్వారాగా విధేయత కలిగి ఉన్న వారికి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఈ యొక్క అబ్రాహాము గారి జీవితంలో నా మాటకు విధేయత చూపిస్తున్నాడా లేదా, నా మాటకు విధేయత చూపిస్తున్నా లేదా,
ఈ యొక్క పరీక్షలో అబ్రాహాము ఏమాత్రం కూడా సంకోచించకుండా దేవుడు చెప్పిన పని చేయడానికి ముందుకు సాగిపోతున్నాడని. కనుక అబ్రాహాము గారికి 3 ఆశీర్వాదాలు విధేయత ద్వారాగా కలిగినాయి. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నీ సంతానమును విస్తరింపచేస్తుందను, ఫలభరితమైన జీవితము కలిగనండి. దేవుని యొక్క మాటకు విధేయత చూపితే ఫలభరితమైన జీవితము, విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టుగా చేస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపడం ద్వారా మనకు దొరికే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు విస్తారమైన ఆశీర్వాదాలతో ఉంటావు, విస్తారమైన ధన్యత కలిగిన ఉంటావు. దేవుని యొక్క మాట విధేయత చూపడం ద్వారా మనకు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా మనం ఫలించే రీతిగా ఉంటామంటండి. రెండోది ఏంటంటే, దేవునికి విధేయత చూపడం ద్వారా 22వ అధ్యాయం 17-18 వచనాలు రాయబడి ఉంది. రెండోదిగా విధేయత చూపడం ద్వారా ఇక రాస్తున్నాడు, మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయింపబడును. రెండోది, నీ శత్రువు యొక్క గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటా అంటాడండి. 1, నీ సంతతిని విస్తరింపజేస్తా అన్నాడు. 2, నీ శత్రువుల యొక్క గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నీ యొక్క శత్రువులు ఎందరైతే ఉన్నారో వారందరి మీద యుద్ధం చేస్తున్నప్పుడు నీకు నేను విజయాన్ని ఇస్తాను. వారి యొక్క ప్లేస్లన్నీ కూడా నువ్వు స్వాధీనం చేసుకుంటావు. ఇది సెకండ్ బ్లెస్సింగ్ అండి. మూడోదిగా, నీ వలన అనేకులు ఆశ్రయింపబడతారట, నీ వలన అనేకులు దీవించబడతారటండి. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం శిలువ శ్రమల ధ్యానంలో ఉంటున్న మనము, ఈ లెండేస్ పాలలో ఉంటున్న మనము, ఆయన మాటకు విధేయత చూకపోతే నీ లెంట్ వ్యర్థమైన లెంట్ అండి. ఈ శ్రమల దినాలు వ్యర్థమైన శ్రమల దినాలు. మన జీవితంలో 40 దినాలు మనము నిక్కచ్చిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ వస్తున్న మనము ఆయన మాటకి కానీ విధేయత చూపలేని పక్షంలో మనం చేసే ప్రార్థనే కానీ, మనం చేసిన వాక్యం ధ్యానమే కానీ, మన కుటుంబంలో మన గురించి ఏదైతే కన్నీరు కలుస్తున్నామో, దుఃఖిస్తున్నామో అవన్నీ కూడా ఎందుకు పనికిరాని కార్యాలండి. నువ్వు దేవుని యొక్క మాట విధేయత చూపి నువ్వు ప్రార్థించిన పక్షంలో ఆ ప్రార్థన ఫలితాన్ని పొందుకోగలవు. అబ్రాహాము ప్రార్థించాడు, విధేయత చూపాడు. కనుక అబ్రాహాము యొక్క కుటుంబం దేవుడు అమితంగా ఆస్వాదించాడండి. రెండోది, అబ్రాహాము గారికి 13వ అధ్యాయంలో పరీక్ష పెట్టాడు. లోతు గారిని, అబ్రాహాము గారిని ఒక కొండ మీద నిలబెట్టాడండి దేవుడు. అబ్రాహాము గారు ఎవరంటే పెద్దవాడు, లోతు చిన్నవాడు. అబ్రాహాము గారు లోతుగా చెప్తున్నారు, అయ్యా పెద్దవాడిగా నేను ముందు నేను కోరుకోవడం కాదు, కానీ ముందు నువ్వు కోరుకో, నీకేం కావాలో కోరుకో. ఇక్కడ మనం గమనించినప్పుడు వారి యొక్క ఆలోచనల మీద, వారి యొక్క ఉద్దేశాల మీద దేవుడు పరీక్ష పెట్టాడండి. ఆలోచనలు సరిగా ఉంటే ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఆలోచన అన్నది సాతాను యొక్క బలమైన ఆయుధం అండి. సాతానుడు ఆలోచన మీదే కొడతాడు, సాతానుడు ఆలోచన మీదనే కార్యం చేస్తాడు. ఎందుకు అంటే మనం గమనించండి, అవ్వం దగ్గరికి వెళ్ళాడు, ఇది నిజమా అన్నాడండి. ఇది నిజమా అని చెప్పి ఒక మాట అనేసాడు సాతాను. అవ్వం ఏం చేసింది? ఆలోచించడం మొదలుపెట్టింది. అంతవరకు బాగా సాగిపోయింది అవ్వమ్మ. అబ్రాహాము గారు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వింటూ అలా సాగిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క సాతాను వచ్చి ఇది నిజమా అన్నాడో, అక్కడి నుంచి తన యొక్క ఆలోచన అంతా కూడా తారుమారైపోయిందండి. సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటంటే ఆలోచనలు పాడు చేస్తాడు. ఆలోచనలు పాడు చేస్తే టోటల్గా మన యొక్క అంతా పాడైపోతుందండి. అంటే మనము థింకింగ్ ఏదైతే థింక్ చేస్తుంటామో ఆ థింకింగ్ ఎప్పుడు కూడా పరిశుద్ధమైనది ఉండాలి. నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. నీకు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లెంట పాలలో ఉంటున్న మనము మన ఆలోచనలు సరైన రీతిగా ఉంటే మన యొక్క ఈ యొక్క 40 దినాలు శ్రమల దినాలు ఆశ్చర్యకరమైన దినాలుగా ఉంటాయి. ఈ అబ్రాహాము గారికి దేవుడు ఆ కొండ మీద నిలబెట్టినప్పుడు ఇద్దరు కొండ మీద నిలబడి ఇద్దరు చూస్తున్నారండి. అబ్రాహాము అన్నాడు, లోతు నీకేం కావాలో కోరుకో. దేవుడు చెప్పాడు, నీకు నాకు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు, విస్తారమైన ఆస్తులు ఇచ్చాడు. నేను కలిసి నివసించలేనంత ఆస్తులు మనకున్నాయి. కనుక నువ్వు ఏ ప్రాంతం కావాలో నువ్వు కోరుకో,
ఆ ప్రాంతం నువ్వు వెళ్తే, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడవ వైపు వెళ్తాను. నువ్వు కోరుకోమన్నప్పుడు లోతు సొదొమ గొమొర అందమైన తోటగా, అందమైన పట్టణంగా, ఆ యొక్క రమ్యమైన పట్టణంగా ఉన్నప్పుడు ఆ సొదొమను చూసి వెంటనే తన మైండ్లో ఫిక్స్ అయిపోయాడండి. సొదొమయే కావాలి నాకు అని ఫిక్స్ అయిపోయాడు. ఈ సొదొమ గురించి ఇక్కడ నాకు నీ యొక్క ఆశీర్వాదం అంతా కూడా అబ్రాహాం గారి ద్వారా వచ్చింది కదా, నేను అబ్రాహాం గారి ద్వారా నాకు కలిగింది కదా, ఒక మాట అబ్రాహాంను అడుగుతాను, నేను నాకన్నా నా కుటుంబంలో పెద్దవాడు కదా, ఒక మాట అడిగి తెలుసుకుంటానని చెప్పి ఆలోచన రాలేదు లోతు గారికి. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎప్పుడు అబ్రాహాము అనడం తర్వాయి నాకు సొదొమ కావాలని కోరేసుకున్నాడు అని. సొదొమ అది దేవుని యొక్క దృష్టిలో టోటల్గా పాడైపోయిన పట్టణం, దేవుని దృష్టిలో పాపంతో నిండిన పట్టణం, అది ఉగ్రతకు పాలైన పట్టణం, అది దేవుని యొక్క కార్యాలు కలాపాలకు ఎటువంటి తావులేని యొక్క పట్టణం. దేవుని యొక్క వాక్యం మా గమనం. ఎప్పుడైతే అబ్రాహాం గారు లోతు నీకేం కావాలో కోరుకో అని అన్నాడో, లోతు ఏం చేయాలంటే అబ్రాహాం గారిని అడగలేదు సరే ఇకపోతే దేవునికి సందులో మోకరించిన ఆయన, నువ్వు అడుగుతున్న తండ్రి ఏ ప్రాంతం కావాలో నువ్వు నాకు చూపించు తండ్రి, నేను ఆ ప్రాంతానికి వెళ్తానని లోతు అడగాలండి దేవుడిని. అది కూడా అడగలేదండి. ఇదే రీతిగా మన జీవితాలు కూడా చాలాసార్లు మన ఆలోచనలు దేవుని యొక్క సన్నిధిలో పెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటామని, సొంత ఒపీనియన్స్ తీసుకుంటాం. తద్వారా మన జీవితాలకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామని. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమం, ఉద్దేశాలు స్థిరమైనవి ఉండాలి, ఉద్దేశాలు సరైన రీతిగా ఉండాలి, ఉద్దేశాలు ఆశీర్వాదకంగా ఉండాలి. అబ్రాహాము ఎప్పుడైతే లోతు గారు వెళ్ళిపోయారో అప్పుడు దేవునికి సందులో అబ్రాహాం ఇంకా నిలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడండి, నువ్వు తూర్పును చూడు, పడమను చూడు, ఉత్తరమును చూడు, దక్షిణాన్ని చూడు, అంతనికి ఇచ్చేస్తానయ్యా, అంతనికి ఇచ్చేస్తానయ్యా. అక్కడ చూస్తే ఏమీ లేదండి, ఏ పట్టణ కానీ ఏమీ లేదు, రాళ్ళు రప్పలు ముళ్ళ కంచెలు గచ్చపొదలు ఇవే ఉన్నాయి. ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను తీసుకుంటున్నాడని దేవుడు. అక్కడ అబ్రాహాం యొక్క స్థానంలో మనం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అడుగుతాం, ప్రభా ఇవన్నీ ఇస్తే నాకేం లాభం అయ్యా, ఇక్కడ ఏదైనా ఉందా, ఏదైనా ఒక పట్టణం ఉందా, ఏమైనా ఉందా, అన్ని ముళ్ళకంచెలు గచ్చపొదలు ఉన్నాయి, ఇవంతా నేను ఏం చేసుకోవాలి అని అడుగుతామండి. కానీ అబ్రాహాం ఏమనలేదు, దేవుడు చెప్పిన దాన్ని అది నీతిగా ఇచ్చాడు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లెంట్ పాలన చేస్తున్నప్పుడు సాతానుడు చాలాసార్లు మన ఆలోచనలు పాడు చేస్తుంటాడని, సాతానుడు చాలాసార్లు మన యొక్క ఆలోచనలు కొడుతుంటాడు. ఈ ఆలోచనలు పాడైపోకుండా ఉండడానికి నువ్వు వాక్యాన్ని సమీపించి, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని నెమరు వేస్తూ, వాక్యములో ఎక్కువ శాతం టైం స్పెండ్ చేస్తూ, నా తండ్రి ఈ యొక్క లెంట్ పాలన చేస్తున్న నేను నా యొక్క మనసు చెదిరిపోకుండా, నా యొక్క ఆలోచన చెదిరిపోకుండా నీ వాక్యంతో నన్ను బ్రతికించయ్యా, నీ వాక్యంతో నన్ను అరికట్టయ్యా, నీ వాక్యంతో నా జీవితానికి ఆశీర్వాదం కలుగు చేయని దేవుని సందులో ప్రార్థించవస్తున్నా అండి. మూడో సత్యం, అబ్రాహాం గారికి మూడో పరీక్ష ఏంటంటే తన యొక్క విశ్వాసం మీద పరీక్ష పెట్టారండి. ఇక్కడ అబ్రాహాం గారికి విశ్వాసం ఎంతనైతే తెలిసిపోతుంది. కష్టాలు రాకముందు మన విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయో విశ్వాసంలో ఖచ్చితంగా వీక్ అవుతాం, నమ్మికలో వీక్ అవుతాం. మన విశ్వాసంలో పడిపోకుండా, జారిపోకుండా ఉండడానికి ఈ పరీక్ష అనేది చాలా అవసరం అండి. అబ్రాహాం గారికి పరీక్ష ఎలాంటి పరీక్ష అంటే, కొడుకు నెత్తి మీద కర్రలు పెట్టాడు, అబ్రాహాం గారు చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఆ యొక్క నిప్పు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకున్నాడు అండి. గొలిపెరలేదు. ఎక్కడికి 3 రోజులు జర్నీ చేశాడండి, 3 రోజులు ప్రయాణం చేశాడు. కొడుకు తల మీద కర్రలు అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది. కొడుక్కి డౌట్ రాదండి, ఒక ఇస్సాకి డౌట్ రాదా? ఇస్సాక్కి డౌట్ వచ్చిన చదివితే, నాయన అన్నీ ఉన్నాయి నాయన, గొడిపెళ్ళేదంటే దేవుడే చూసుకుంటాన్నాడండి. దేవుడే చూసుకుంటే కన్నా ఆ గొడిపిల్ల నువ్వే నాయన అని చెప్పి ఆ మాట అబ్రాహాం గారి యొక్క నోట్ల నుంచి రాలేదు. కానీ ఆ మాట అనడానికి మనసు రాలేదు. కానీ ఎంత ఏడ్చుంటాడో ఆ ఒక్కగానున్న కొడుకు ప్రేమించి ఇస్సాకు, ప్రాణం పెట్టుకుని ఇస్సాకు, ఆ యొక్క గొడిపిల్ల బలేది నువ్వే నాయన, నిన్నే నేను చంపడం తీసుకెళ్తున్నాను అని కొడుక్కి చెప్పలేక ఎంత ఏడ్చుంటాడు, ఎంత మదనపడి ఉంటాడో.
దేవుడు కట్టె పైకెత్తినంత వరకు అబ్రహామును పరీక్షించాడండి. ఈ యొక్క విశ్వాసం మీద పరీక్ష పెట్టినప్పుడు ఆ విశ్వాసంలో పడిపోకుండా జారిపోకుండా నిలబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే విశ్వాసమును కాపాడుకోవాలటండి. విశ్వాసాన్ని కాపాడుకోవాలట. మనుషులు రకరకాల విధాలుగా అన్నిటినీ కాపాడుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు కొంతమంది ఉంటారు, కుటుంబంలో ఉన్న పనితనాన్ని కాపాడుకునే వారు కొంతమంది ఉంటారు, వారు కలిగిన వ్యాపారం కాపాడుకునేవారు ఉంటారు, వారి యొక్క బిడ్డలను కాపాడుకునే ఉంటారు. ఈ లోకంలో ప్రతి వారు కూడా ఏదో ఒకటి కాపాడుకుంటూనే వస్తారండి. కానీ పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను కాపాడుకునేది ఏంటి తెలుసా, నా దేవుని మీద ఉన్న నాకున్న నమ్మకాన్ని కాపాడుకుంటున్నాను, నా దేవుని మీద నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను, నా కొడుకు నీతి కిరీటం ఉంచబడింది అయ్యా, దాన్ని నేను కాపాడుకోవడం ప్రయాసపడుతున్నాను. ఈరోజు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే విశ్వాసం అన్నది వెన్నెపూస వల్ల ఉండాలండి. మనిషికి వెన్నెపూస ఎంత బలంగా ఉంటే ఎంత స్ట్రాంగ్గా నిలబడతాడో, నీ విశ్వాసం అంత బలంగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దేవుని కోసం నిలబడతాం. రానున్న దినాల్లో చాలా భయంకరమైన దినాల్లో మనం ప్రవేశించేటట్లు ఉందండి లోకం తీరు. ఆ లోకం యొక్క విధానం అలా ఉంది. ఈరోజు దేవునిలో మనం నిలకడతనం లేకపోతే, మనం ఆ యొక్క బలమైన విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా పడిపోవడం ఖాయమండి. ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుతున్నాడు, ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసుక్రీస్తులో సాగారండి. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు భక్తులైన వారందరూ విశ్వాస బలములో సాగారు. ఆ విశ్వాసంలో సాగారండి, విశ్వాస నమ్మికలో సాగారు. ఒక శద్రక్ మేషక్ అబేద్నెగో కానీ దానియేలు కానీ సవాల్తో కూడిన విశ్వాసం అనాలి. అది ఛాలెంజ్తో కూడిన విశ్వాసం. మీ దేవుడు ఇలా చెప్పాడా, ఇలా చేయమని చెప్పాడంటే మా దేవుడు చెప్పినదే మేము చేస్తాం, కానీ నువ్వు చెప్పిన పని మేము చేయమని చెప్పి ఛాలెంజ్ చేశారండి. ఈరోజు మన విశ్వాస బలం ఎంతో మన జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయండి. మూడో పరీక్ష విశ్వాసం మీద పరీక్ష పెట్టారు. 4ది ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నాడా కొడుకుని ప్రేమిస్తున్నాడా అన్నదమే పరీక్ష పెట్టాడండి. ప్రేమ మీద పరీక్ష. దేవుని ప్రేమిస్తున్నాడా కొడుకుని ప్రేమిస్తున్నాడా? కొడుకు మీద ఎక్కువ మమకారం ఉంచుకున్నాడు, దేవుని మీద మమకారం ఉంచుకున్నాడు. అబ్రహాము గారికి కొడుకు పుట్టినంత వరకు దేవునిలో అన్నిట్లో ప్రార్థనలు అన్నీ సాగాడు. కొడుకు పుట్టిన తర్వాత ఈ కొడుకుకి ఇచ్చే ప్రార్థన ఇస్తున్నాడు, నాకు ప్రార్థన ఇస్తున్నాడు. దేవుడు ఆ ప్రేమ మీద పరీక్ష పెట్టాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం తిన ప్రియ దేవుని యొక్క సంగమా, మన జీవితాలు కూడా దేవుడు ప్రేమ మీద పరీక్ష పెడితే, ఈ యొక్క తన కుటుంబం కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తన కలిగి ఉన్న ఉద్యోగం కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తన కలిగి ఉన్న వ్యాపారం కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఏదైతే మన జీవితంలో మనకున్నాయో వాటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తూ దేవుడు పరీక్ష పెడితే ఎంతమంది పాస్ అవుతాం, ఎంతమంది ఫెయిల్ అవుతాం తెలియదండి. మనకి జీవితంలో ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే మనం డౌన్ అయిపోతాం. దేవునికి సంధిలో మన సమయాన్ని వెచ్చించడం మనం ఇష్టపడలేం. కానీ అబ్రహాము మాత్రం అంటాడు, అయ్యా నా కొడుకు కన్నా నాకు నువ్వే కావాలయ్యా, నా కొడుకు కన్నా నాకు నువ్వే కావాలి. ఇస్సాకు నువ్వు తీసుకున్నా పర్లేదు, ఇస్సాకు లాంటి 100 ఇస్సాకులను ఇవ్వగల సమర్థుడు. ఈ ఇస్సాకు ఒక్కడే కాదు, నాకు 100 మంది ఇస్సాకులు ఇవ్వగల సమర్థుడు నువ్వు. నీకు అసాధ్యం అంటే ఈ లోకంలో ఏది లేదు, సమస్తం సాధ్యపరచగల దేవుడు. మాకు బిడ్డలు పుట్టరు అనుకున్న సమయంలో ఇస్సాకు నువ్వు ఇచ్చేవే. ఇప్పుడు ఆ ఇస్సాకుని నువ్వు బలి అడిగితే ఆ నా ప్రేమ మీద పరీక్ష పట్టినా నాకు తెలుసు, నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా అని తన యొక్క ప్రేమ మీద పరీక్షలు విజయం సాధించాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉంటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, మన యొక్క శరీరం చాలాసార్లు తెల్లవారుజామున శరీరం చెప్తుందండి, నువ్వు లేచి మోకరించే ప్రార్థించే, ఆత్మ చెప్తుంది నువ్వు లేచి మోకరించే ప్రార్థించే అని చెప్తే శరీరం చెప్తుంది నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, కాబట్టి కొంతసేపు రెస్ట్ తీసుకో, తర్వాత చేద్ది. కానీ అంటే ఎవరికి మనం ప్రార్థిస్తున్నాం? దేవునికి ఇస్తే నీ ఖచ్చితంగా ఆ దేవుని మీద ప్రేమ ఉన్నట్టే లెక్కండి. నువ్వు ఒకళ్ళు నీ శరీరానికి ఇచ్చినట్లయితే ఆ యొక్క ప్రేమలో కొంచెం తగ్గినట్టే లెక్క. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, అక్కడ కీర్తనలు అంటానండి, దేవునికి నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను.
ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోగలను. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృప ద్వారాగే బ్రతికున్నాను. నా జీవితం నిలబడిందంటే ఆయన కృప ద్వారా నిలబడ్డాను. నాకు ఆయుష్ ఉందంటే ఆయన కృప ద్వారాగా ఆయుష్ ఉంది. నా శరీరంలో ప్రతి ఒక్క భాగం కాపాడబడుతుందంటే ఆయన కృప ద్వారాగే. ఆ కృప తప్ప మరి ఏది కూడా నన్ను బ్రతికించట్లేదు. కాబట్టి నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, కీర్తనగలంటాను. ఈరోజు దేవుని మాటలు ఉంటున్నప్పుడే దేవుని యొక్క సంగమం 4 మీద అబ్రాహామును పరిశోధించాడు. వాటి మీద అబ్రాహాము విజయం సాధించాడని. ఈరోజు ఈ 4 మీద మనకి దేవుడు పరీక్ష పెడితే, మన ఆలోచన మీద కానీ, మనకున్న విశ్వాసం మీద కానీ, మన జీవితంలో ప్రేమ మీద కానీ, దేవుని యొక్క సన్నిధిలో విధేయత మీద కానీ పరీక్ష పెడితే మనం విజయం సాధించగలమా? ఇవన్నీ కూడా మన జీవితానికి, ఆధ్యాత్మిక స్థితికి, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మెట్లండి. విధేయత లేనివాడు దేవునిలో ఆశీర్వాదం చూడలేడు. విధేయత లేనివాడు దేవునిలో నడవలేడండి. విధేయత కలిగి ఉంటే మన జీవితానికి ఆశీర్వాదము. ఈరోజు ఆ విధేయత, దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసము, దేవుని యొక్క మాట వింటే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మన జీవితానికి, మన బ్రతుకులకు అది దీవెన, ఆశీర్వాదము. అట్టి దీవెన దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిదేవునికి దేవుని ఆశీర్వాదము కుడి వచ్చిన మనందరి మీద సదాకాలం తోడుగుండా ఆశించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.